అప్పుడు యొక్క పరిజ్ఞానం ఇప్పుడు ఆకాశంలో ఉండి మీరు నువ్వు గర్భవతి అవుతావు, పుట్టబోయాడు పరిశుద్ధుడు అవుతాడంటే అయిపోయా. ఇప్పుడు ర్యాకెట్లు ఉన్నాయి, అప్పుడు ఎడ్ల ర్యాకెట్లు కాదు స్వామి, నువ్వు తిక్కలోలాగా మాట్లాడుతున్నావు. తిక్కలోడు నేను క్రిస్టియన్స్ అందరూ తిక్కలోడు అంట, అందుకే నేను తిక్కలోడు అనేది ఊరకనే కాదు. చూడండి ఇది ఏమైనా ర్యాకెట్లు అంటే స్వామి, అక్కడ పక్క ఇద్దరితో కడుపు చేయించుకుంది. అసలు యేసు పరిశుద్ధుడు అయితే ఉచ్చపోసుకునే దాంట్లో ఎందుకు పుట్టాడు? ఆదాం పరిశుద్ధుడు బైబిల్ ప్రకారం, ఎందుకంటే ఆయన స్వయంగా మట్టి మన నుంచి పుట్టాడు పరిశుద్ధుడు. ఆయన ఉచ్చపోసుకుంటే పుట్టినాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఒక మానవుడు పనికిమాల పని చేసి పాపం చేసి నరకానికి పోతుంటే నరకాన్ని ఉచ్చపోసుకునే దాంట్లో చేసేందుకు పుట్టాడు పరిశుద్ధుడు అయితే? నువ్వు యేసు పరిశుద్ధుడు అన్న ఉచ్చపోసుకునే దాంట్లో ఎందుకు వచ్చాడు? వాక్యం వేశాడు. కాదు ఉచ్చపోసుకునే దాంట్లో చేసి ఎందుకు వచ్చాడు పరిశుద్ధుడు అయితే? ఇప్పుడు మనం ఆ పాపం నుంచి వచ్చాం కాబట్టి మనకు బుద్ధి రావాలి. నేను అడిగేది ఏందా, ఉచ్చపోసుకునే దాంట్లో చూస్తే పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆదాం పరిశుద్ధుడు అవుతాడు బైబిల్ ప్రకారం. ఉచ్చపోసుకునే దాంట్లో నుంచి రాలా. ఇప్పుడు మీరు అలా రాలేదైతే ఇప్పుడు మన అందరం పాపలు అయితే యేసు కూడా పాప అవుతాడు. ఉచ్చపోసుకునే దాంట్లో వచ్చి నువ్వు యేసు కూడా పాప అవుతాడు. అదే సార్, ఇప్పుడు మనం ఏ విధంగా వచ్చామంటే మీరు తప్పడి చేస్తే ఎట్లుంటుంది సార్? అది ఏంటది? ఎందుకంటే అప్పుడు లోకంలో పనికిమాల పనులు చేసుకుంటూ, అంటే పనికిమాల పనులు చేసుకుంటూ ఇలాగే బూతులు మాట్లాడుకుంటూ అపవిత్రమైన మీ అమ్మ మీ నాన్న చేతగాంతనం అది. మా అమ్మ చేతగాంతనం కాదు, మీ అమ్మ మీ నాన్న చెప్పు తీసుకొని కొట్టాలి ముందర. ఎందుకని ఈ మాట నిన్ను సరిగా పెంచలేదు కాబట్టి. పెంచలేదని కాదండి, సరిగా పెంచలేదు. ఇప్పుడు వాళ్ళు చెడిపోయామంటే మీ అమ్మ మీ నాన్న దరిద్రులని అర్థం. అక్కడ నేను చెడిపోలేదే, మరి నేను బానే ఉన్నానే. శుభ్రంగా ఏ మందు అలవాట్లు, సిగరెట్ అలవాటు, శుభ్రంగా ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతున్నా నేను. నువ్వు దరిద్రులాగా నువ్వు రోడ్ల మీద తిరిగి నువ్వు చేతకాక మీ అమ్మ నిన్ను సరిగా పెంచగా నువ్వు చెడిపోయి వాడెవడో నిన్ను బాగు చేశాడనే. మరి దేశంలో ఉన్న చెడిపి తాగుబోతులు తిరుగుబోతులు అందరూ బాగా ఒక బార్ షాప్ దగ్గర యేసును కూర్చోబెట్టు, అందరూ మారుతారు ఇంక శుభ్రంగా. నేను చిన్నప్పుడు నుంచి కూడా నాకు నువ్వు యేసును బార్ షాప్ దగ్గర కూర్చోబెట్టు యేసుని, సరిపోతే ఇంక తాగుబోతులు అందరూ మందు మానేస్తారు. ఇంక భారతదేశంలో మందే ఉండదు. తిక్కలోలాగా మాట్లాడతావు నువ్వు, తిక్కలోడానే అదే మాట్లాడుతున్నావు నువ్వు. యేసు ప్రభు నిన్ను బాగు చేశాడా అంటే? మేము బాగానే ఉన్నాగా, మమ్మల్ని ఎవడు బాగు చేశాడు మరి? ప్రేమించమన్నాడు కానీ అతన్ని ప్రేమించేది ఘోషణ పిచ్చి మాటలని మాట. ప్రేమించేది ఏంది? ఎదురు సంహరించండి, తీసుకెళ్ళి మాకు శత్రువుని ప్రేమించమన్నాడు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు నా కోసం నువ్వు శత్రువులను ప్రార్థన చేయాలి. మేరీని రేప్ చేస్తే యేసుని క్షమిస్తాడా, శిక్షిస్తాడా? ఎవరిని? మేరీని రేప్ చేస్తే. మేరీ ప్రార్థన ఉంది, ఇక్కడ ఉందా? విగ్రహం ఉంది కదా, వెనక బొక్క పెట్టుకొని వెనక ఎంజాయ్మెంట్ చేస్తారు మేరీ తోటి. మీరు చేసినప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా మీ అమ్మకి నేను బొక్క పెట్టి వెనక క్షమించానయ్యా, నన్ను ప్రేమిస్తావా అని అడుగుతా. ఇప్పుడు యేసు ఇచ్చే సమాధానం ఏంటి? అదే సార్, మీరు చేసుకునేది అదే కాబట్టి అది దేవుడు. బాబు నువ్వు అన్నావు యేసు నిన్ను ప్రేమిస్తాడను, సంతోషించాను, నిజంగా చాలా సంతోషంగా ఉంది. యేసు నిన్ను ప్రేమిస్తాడని. నేను అడిగే ప్రశ్న అది కాదు బాబు. ఇప్పుడు వాళ్ళ అమ్మ విగ్రహానికి వెనక బొక్క పెట్టి గుణదలం చూసావా మేరీ? అదే గుణదల్లో మేరీకి వెనక బొక్క పెట్టి నేను గనక సెక్స్ చేస్తే యేసు ప్రభు పెళ్లి, యేసు ప్రభయ్యా మీ అమ్మకు బొక్క పెట్టి నేను చేశానయ్యా, నువ్వు నా పాపాలకు క్షమిస్తావా అని అడుగుతా. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.